హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్ ఫ్రమ్ చీరాల. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం దగ్గర ఉన్న మేరీమాత చర్చికి, యేసుప్రభు చర్చికి వచ్చాను. చూడొచ్చు, ఆ కనిపించే కొండే మేరీమాత చర్చి ఉండే కొండ. ఈ కొండ బ్యాక్ సైడ్ మైనింగ్ జరుగుతుంది. మరి పైన చర్చి ఉండగా కింద ఎట్లా మైనింగ్ చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు. ప్రస్తుతానికి రన్నింగ్లో లేదు, అయితే చేశారు, మైనింగ్ అయితే చేశారు. ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి. కొండ చూస్తేనేమో బాగా హైట్గా ఉంది, మరి చూద్దాం. ఎక్కాలి కదా, మరి ఎక్కి మీకు చూపించాలిగా, అదే కదా మన పని. దగ్గరకు వచ్చాము కొండ దగ్గరకి. ఇటు సైడ్ కూడా, బ్యాక్ సైడ్ కాదు, ఇటు సైడ్ కూడా జరుగుతుంది మైనింగ్. ఇక్కడ బాగా జరిగిద్దంట మరి. అయితే ఇక్కడ క్రాకర్స్ కాల్చడమే స్పెషాలిటీ అంట. అయితే ఫిరంగిపురం అంటే ఇక్కడ లూర్దు పకోడీ అనేది బాగా ఫేమస్. అది కారణం ఏంటో తెలియదు, నేను ఆల్రెడీ టేస్ట్ చేసి చూశాను. నేను ఎంఎస్సి చదివే టైంలోనే ఇక్కడ విజిట్కి వచ్చినప్పుడు తిన్నాము. ఇదిగోండి, ఎంటర్ అయ్యాం. చర్చి కనిపించే మెట్లు, కార్నేల్ మాతా పుణ్యక్షేత్రం. ఇది ప్రస్తుతానికి చర్చికి పేరు అవుతుంది. ఇప్పుడు కనిపించే కొండ ఎక్కాలి మనం అంటే నాతో పాటు వీరు ఎక్కుతారు కదా. క్యాండిల్స్, యేసుప్రభు అన్న, మేరీమాత అన్న, వాళ్ళకి బాగా ఇష్టమైనది క్యాండిల్స్. చూడండి, ఇక్కడ తలనీలాలు, ముక్కు పువ్వులు కూడా కుడతారంట. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ హిందువుల కొన్ని సిద్ధాంతాలని, పద్ధతులని పాటిస్తున్నారు. మేరీమాత విగ్రహాలు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడే ప్రారంభించాం మెట్లు ఎక్కటం. ఆల్మోస్ట్ 1000 దాకా ఉన్నాయి స్టెప్స్. అయితే మెట్ల పూజ కూడా జరుగుతుంది ఇక్కడ. మెట్టుకి క్యాండిల్ తోటి క్యాండిల్ వెలిగించి పెడుతున్నారు. ఆ కొండ యొక్క సైడ్ వ్యూ చూడండి. ఇతను ఏం మొక్కుకున్నాడో ఏమో, మోకాళ్ళతో ఎక్కుతున్నాడు. ఇక్కడ డైరెక్ట్గా ఎక్కడానికే పులుసు గారుతుంది. ఆల్మోస్ట్ సగం ఎక్కేసాను. సిటీ చూడొచ్చు మరి. ఇక్కడ వచ్చాము వర్మ ఎట్టకేలకు పైకి ఎక్కాం. 1000 స్టెప్స్ విజయవంతంగా. ఇదే చర్చి. ఇంతవాటికి ఇది ఎవరు చూయించి ఉండకపోవచ్చు, యూట్యూబ్లో చూయించి కూడా ఉండొచ్చు. మీకు చూపించడం కోసం 1000 స్టెప్స్. ఆ స్టెప్స్ ఏంటంటే కొంచెం హైట్ ఎక్కువగా ఉన్నాయి. దానివలన నాకు కానీ ఎక్కే వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సహజంగా ఉండాల్సిన మెట్టు కన్నా కొంచెం హైట్ ఎక్కువగా ఉన్నాయి. కొండ పైనుంచి సిటీ వ్యూ మంచిగా. అక్కడ జాయింట్ వీల్ కూడా ఉంది. చర్చిలోకి ఎంటర్ అవుతున్నాం. క్యాండిల్స్ పెడుతున్నారు అందరూ. లోపల కూడా క్యాండిల్స్ వెలిగించి లోపల విసిరేస్తున్నారు కొంతమంది. చూడండి, మొత్తం క్యాండిల్స్. ఇంకో మేరీమాత విగ్రహం ఉంది, కనబడట్లేదు. చూడండి క్యాండిల్స్.
లైట్లు వేశారు. ఇప్పుడు దాకా వెయిట్ చేసింది దీనికోసమే, లైటింగ్లో ఎలా ఉంటుందో చూసి మీకు కూడా చూపిద్దామని వెయిట్ చేశాను ఎర్లీగా పైకి వచ్చినా కానీ. అంతేకాదు ఇంకా పూర్తిగా చీకటి పడలేదు, పూర్తిగా చీకటి పడేదాకా ఉండి లైటింగ్లో ఎలా ఉంటుందో సిటీ కానీ మొత్తం మీకు చూపించే కిందకి దిగుతాను నేను. కింద ఉన్న చర్చి అది యేసు ప్రభు వారి చర్చి, మంచి కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. గదుగదుగదుగదుగదుగో మీరు ఎప్పుడు ఎదురు చూస్తున్న చీకటిలో లైటింగ్ ఎలా ఉందో చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది. అయితే ఇవన్నీ సిటీ చూసారా, సిటీ వ్యూ ఇద్దరిపోలా. ఏమైనా నైట్ వ్యూ చిన్న లుక్ డే వ్యూకి రాదు. సిటీ కానీ చర్చ్ కానీ సూపర్ ఉంది. మీకు ఇక్కడ అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ డైరెక్ట్గా చూస్తున్నా నాకైతే అదిరిపోయింది అసలు. వర్త్ వర్మ వర్త్ ఎంత కష్టపడి వచ్చినందుకు. ఈ చర్చి వెనక భాగంలో ఈ చెట్టుకి కడుతున్నారు చూసారా, ఇవి వీళ్ళు దేనికి కొడుతున్నారో మనకు తెలియదు కానీ మనకైతే సహజంగా పిల్లల పుడతం కోసం కడతారు ఇట్లాగా. లేదు ఏదైనా తీరిన కోరికలు ఉంటే వాటి కోసం ముడుపుల్లా కడతారు. చూడండి కుర్రవాళ్ళు కష్టపడుతున్నారు ఎక్కడానికి. మెట్టు మెట్టుకి క్యాండిల్స్ వెలిగించడం వల్ల నైట్ వ్యూలో చాలా బాగా కనిపిస్తుంది. సిటీ కూడా చూడండి, చర్చ్ చాలా బాగా డెకరేట్ చేశారు. అయితే క్రాకర్స్ అనేది మిడ్ నైట్ అంట, మరి అప్పటిదాకా నేను వేచి ఉండాలా లేదా చూడాలి. చూడండి ఇది కొండ దిగిన తర్వాత ఇక్కడ ఒక చోట డెకరేట్ చేశారు. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. చూడండి దేవదూత కానీ ఆకాశంలో ఉన్నట్టు సెటప్ చేశారు. సూపర్ ఉంది అసలు. మేము ఎక్కి దిగిన కొండ నైట్ వ్యూ. చర్చి పైనుంచి చూపించాను కదా, ఆ చర్చ్ ఇది దగ్గర నుంచి. ఇక్కడ చూడండి స్టాచ్యూస్ బాగున్నాయి, విగ్రహాలు. కాలిడుము నా సేవ చేకొనుము, నడిపించు నానావా. ప్రభు మార్గము విడిచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరిచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట, నడిపించు నానావా.
లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటితును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా తిరునాళ్ళలోని సందడి వినాలంటే ఇక్కడి నుంచి వినండి.